హాయ్ గైస్! ఈ వీడియోలో మనము ఫైండ్ మోస్ట్ విజిటెడ్ ప్లేస్ అనే ప్రాబ్లమ్‌కి ఆప్టిమల్ సొల్యూషన్ చూద్దాం. ప్రీవియస్‌గా మనము బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ చూసాము. ఇప్పుడు ఆప్టిమల్ సొల్యూషన్ చూద్దాం. సో, ఆప్టిమల్ సొల్యూషన్ వచ్చేసి బిఫోర్ గోయింగ్ టు ద ఆప్టిమల్ సొల్యూషన్ ఫస్ట్ మనము ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూద్దాం. ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వచ్చేసి ఒక రన్నర్ ఉంటాడు. సో, ఆ రన్నర్‌కి కొన్ని ట్రాక్స్ ఉంటాయి. లైక్ ఆ రన్నర్‌కి ఒక ట్రాక్ ఉంటుంది. ట్రాక్‌లో 5 పొజిషన్స్ ఆర్ ఎన్నైనా పొజిషన్స్ ఉండొచ్చు. సపోజ్ మనం 5 పొజిషన్స్ ఉన్నాయనుకుందాం. అండ్ ట్రాక్ వచ్చేసి ట్రాక్ మీద 5 పొజిషన్స్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5. సో, ఇప్పుడు ఆ రన్నరు ఈ ట్రాక్ మీద రన్ చేయాలి. బట్ బేస్డ్ ఆన్ హిస్ కోచ్ డైరెక్షన్స్. కోచ్ డైరెక్షన్స్ ఎలా ఇస్తాడంటే ఇలా ఒక అరే ఇస్తాడు. అరే ఇచ్చి డైరెక్షన్స్ ఎలా చెప్తాడంటే 2 నుంచి 4 వరకెళ్ళు, అండ్ 4 నుంచి 1 వరకెళ్ళు, అండ్ 1 నుంచి 3 వరకెళ్ళు అని ఒక డైరెక్షన్స్ ఇస్తాడు. సో, దీన్ని బేస్ చేసుకొని రన్నర్ 2 నుంచి 4 వరకెళ్ళాలి, అండ్ 4 నుంచి 1 వరకెళ్ళాలి, అండ్ 1 నుంచి 3 వరకెళ్ళాలి. సో, ఇది అతను చేయాల్సింది. అతను సో, ఇది ప్రాబ్లమ్ స్టేట్మెంట్. మనం ఫైండ్ ఔట్ చేయాల్సిందేంటంటే ఫైండ్ మోస్ట్ విజిటెడ్ ప్లేస్ ఇన్ దిస్ ట్రాక్ పాయింట్. సో, ఈ ట్రాక్ పాయింట్‌లో ఏదైతే ప్లేస్ ఉంటదో లైక్ ట్రాక్ పాయింట్ అది ఎక్కువగా విజిట్ చేసింది. ఆ రన్నర్ ఎక్కువగా విజిట్ చేసిన ప్లేస్ ఏంది? లైక్ సపోజ్ ఇప్పుడు అతను 2 నుంచి 4 వరకెళ్ళాడు గదా! సో, 2 అనేది ఒకసారి విజిట్ అయితది. 3 ఒకసారి, 4 ఒకసారి. అండ్ 4 నుంచి మళ్ళతను 4 నుంచి అతను 1కి రావాలి. రైట్? సో, 4 నుంచి 1కి రావాలి కాబట్టి 4 + 1 ఇది +1, ఇది +1 అండ్ 1 గూడా +1. నెక్స్ట్ మళ్ళా 1 నుంచి 3కి రావాలి గదా! సో, 1 నుంచి 3కి రావాలి గాబట్టి ఇది +1, ఇది +1, ఇది +1. సో, ఇప్పుడు ఓవరాల్‌గా చూస్తే ఇది 2 టైమ్స్, ఇది 3 టైమ్స్, 3 టైమ్స్ అండ్ 2 టైమ్స్ అండ్ ఇది 0th టైమ్. రైట్? సో, ఇది అతను ట్రావర్స్ అయిన ప్లేసెస్ విత్ కౌంట్. సో, ఇందులో మోస్ట్ విజిటెడ్ ప్లేస్ ఏంది? 2 రైట్? సో, ఆ 2 అనేది మనం రిటర్న్ చేయాలి. ఒకవేళ మోస్ట్ విజిటెడ్ ప్లేసెస్ 2 ఉన్నాయనుకోండి, లీస్ట్ ఇండెక్స్ రిటర్న్ చేయాలి. దట్ ఈస్ 2 హియర్. సో, అది ప్రాబ్లమ్ స్టేట్మెంట్. సో, ప్రీవియస్‌గా మనం బ్రూట్ ఫోర్స్‌లో ఏం చేసామో అదొకసారి బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకొని దెన్ ఆప్టిమల్ సొల్యూషన్ చూద్దాం. సో, బ్రూట్ ఫోర్స్‌లో మనం ఏం చేసాము? సో, ఇలా ఒక అరే ఇస్తే ఇలా ఒక m=4 అనే ఒక అరే ఇస్తే మనం ఏం చేసినాం, n=5 అనేది నెంబర్ ఆఫ్ పాయింట్స్ కదా! సో, ఆ అరే తీసుకున్నాం, టెంపరరీ అరే. బికాస్ ఈ అరేలో మనము అతను ట్రావర్స్ అయితున్న పొజిషన్స్ కౌంట్ స్టోర్ చేయాలి కాబట్టి మనము ఈ టెంపరరీ అరే తీసుకున్నాం. రైట్? సో, ఈ అరేలో ఇప్పుడు కౌంట్ మనం స్టోర్ చేస్తాం. బట్ బిఫోర్ స్టోరింగ్ కౌంట్ మనము ఈ డైరెక్షన్ అనే అరేని ట్రావర్స్ కావాలి. ఈచ్ ట్రావర్సల్‌లో మనము 2 ఇండెక్సెస్ తీసుకోవాలి. బికాస్ ఈచ్ ఇండెక్స్ ఒకటి అంటే ఒకటి స్టార్ట్ అండ్ ఒకటి ఎండ్ కాబట్టి. సో, ఆ డైరెక్షన్ అరేని లైక్ ఈ అరేని ట్రావర్స్ కావాలి కదా! m-1 టైమ్స్. సో, దానికి ఒక ఫర్ లూప్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఈ ఫర్ లూప్‌లో i అనేది 0 టు m-1 వరకెళ్తది. రైట్? సో, ఇప్పుడు ఈచ్ మనకి i అండ్ i+1 ఎలిమెంట్స్ వస్తాయి. లైక్ ఒక 2 ఎలిమెంట్స్ వస్తాయి. పెయిర్ వస్తది. సో, ఈ పెయిర్‌ని ఒకటి స్టార్ట్ ఒకటి ఎండ్ అనుకొని మనము అరేలో ట్రావర్స్ అవ్వాలి. లైక్ ఫర్ j i నుంచి i+1 ఉన్న అరేలో ఈ అరేలో ఉన్న i+1 వరకు ట్రావర్స్ కావాలి. సో, ఇక్కడ i+1కి మీనింగ్ ఏంటిదంటే అరే ఆఫ్ i టు అరే ఆఫ్ i+1 అన్నమాట. అరే ఆఫ్ i అంటే సపోజ్ i 0 ఉందనుకోండి. ఇది 0. అరే ఆఫ్ 0, అరే ఆఫ్ 1 నెక్స్ట్ కాబట్టి ఈ 2 పొజిషన్స్ అరేలో ట్రావర్స్ కావాలి. లైక్ 2-4 అలా ట్రావర్స్ అయినప్పుడు +1 చేసుకోవాలి. అలా నెక్స్ట్ ఎలిమెంట్స్‌కి కూడా మనం ట్రావర్స్ కావాలి. సో దట్ మనము అన్నిటిని అంటే అన్ని రేంజెస్‌ని ట్రావర్స్ అయినంక ఈవెన్చువల్‌గా అరేలో ఇది వస్తది వాల్యూస్. ఈ వాల్యూస్ ఉంటాయి. మళ్ళా అరేని ఒకసారి ట్రావర్స్ అయ్యి ఏదైతే మ్యాక్స్ ఉందో అది రిటర్న్ చేస్తున్నాం. సో, ఏదైతే మనం బ్రూట్ ఫోర్స్‌లో చేసినామో దాన్ని మనం ఎట్లా రెడ్యూస్ చేయగలుగుతాం? ఇప్పుడు మనం ఒకసారి బ్రూట్ ఫోర్స్‌ని అబ్జర్వ్ చేస్తే ఈ రేంజ్ అరేని ఏదైతే మనము ఏదైతే పేరు వస్తుందో మనకి ఆ పేరుని స్టార్ట్ అండ్ ఎండ్ పాయింట్స్ అనుకోని ట్రావర్స్ అవుతున్నాం మొత్తం. సో, ఈ ట్రావర్స్ ప్రతి పేరుకి చేస్తున్నాం. అలా ప్రతి పేరుకి మనం ట్రావర్స్ చేయకుండా
ఒకవేళ ఈచ్ పేర్కి మనము జస్ట్ ఆ పొజిషన్స్లో మనం ఒక వాల్యూ స్టోర్ చేసుకుంటే వస్తుంది ఆ సొల్యూషన్ అని చూద్దాం. కంప్లీట్గా ట్రావర్స్ చేయకుండా. సపోజ్ ఇప్పుడు నేను ఫస్ట్ 2 to 4 ఉందనుకోండి. లైక్ మనకి ఇచ్చినది డైరెక్షన్ ఇది కదా, డైరెక్షన్ అరే. దీంట్లో ఫస్ట్ 2 to 4 తీసుకున్నాం. ఇది టెంపరరీ అరే, రైట్? ఇది టెంపరరీ అరే. సో దీంట్లో 2 to 4 ట్రావర్స్ కావాలి కాబట్టి నేను ఇంతకుముందు అప్రోచ్లో ఏం చేస్తుండే, 2 to 4 ఇండెక్సెస్ని ట్రావర్స్ చేస్తుండే. లైక్ ఇది 1 1 1 అని. సో ఇప్పుడు అలా కాకుండా 2 to 4 ట్రావర్స్ కావాలి కాబట్టి ఒకవేళ 2 to 4 ట్రావర్స్ కంప్లీట్ కాకుండా బట్ ఈవెన్చువల్గా మనం ఆన్సర్ ఎట్లా తీయగలుగుతామో చూద్దాం. సో ఇది ప్రిఫిక్సమ్ లాంటిది. సో ఒక దగ్గర స్టోర్ చేసుకుంటాం ఫస్ట్, లైక్ 2 దగ్గర స్టోర్ చేసుకుంటాం 1 అనేది, అంతే. ఇంకా 2 దగ్గర స్టోర్ చేసుకొని మిగతా 4th ఇండెక్స్ ఏదైతే మనకి ఎండ్ ఉందో, ఎండ్ 4 కాబట్టి, అంటే స్టార్ట్ 2 ఎండ్ 4 కాబట్టి స్టార్ట్లో 1 పెట్టుకుంటాం, ఎండ్లో మనము ఏం పెట్టుకోము. ఎండ్ +1లో మనము -1 పెట్టుకుంటాం. బికాస్ ఇక్కడ నుంచి మనము ఇట్లా ట్రావర్స్ అవుతున్నాం అనుకోండి, ఈ 1 ఏదైతే ఉందో అది మిగతా ముందున్న ఎలిమెంట్స్కి యాడ్ చేసుకుంటూ వస్తాం. లైక్ 1 1 ఇలా యాడ్ చేసుకుని వచ్చినప్పుడు ఇక్కడికి రాగానే మనము ఈ 1 మనం దీన్ని ముంగడ తీసుకెళ్ళాలి కాబట్టి క్యాన్సిల్ అవుట్ అయిపోతుంది. క్యాన్సిల్ అవుట్ అయిపోయి ఇక్కడ 0 అయిపోతుంది. సో ఈవెన్చువల్గా మనకి అరేలో 2 to 4 ఉంది కదా ఆ ట్రావర్స్లో. సో దానికోసం మనం చేయాల్సింది ఏంటంటే స్టార్ట్ పొజిషన్లో 1 పెట్టుకోవాలి, ఎండ్ +1 పొజిషన్లో -1 పెట్టుకోవాలి. సో దట్ ఆ రేంజ్ వరకు మనకి ఇంట్యూషన్ ఏంటంటే ఆ రేంజ్ వరకు కౌంట్ని పెడుతున్నాము. అండ్ దాని తర్వాత కౌంట్ని డిక్రిమెంట్ చేయడం వల్ల ఆ కౌంట్ అనేది క్యారీ ఫార్వర్డ్ కాదు తర్వాత ఇండెక్స్కి. సో ఇది అప్రోచ్ అనమాట. సో ఇది ఒకసారి ఈ ఎగ్జాంపుల్కి చూద్దాం ఎలా వర్క్ అవుతుందో. సపోజ్ మనకి అదే అరే తీసుకుందాం, 1 2 3 4 5 అండ్ సేమ్ డైరెక్షన్ అరే వచ్చేసి 2 4 1 3, రైట్? సో ఇప్పుడు స్టార్ట్ 2 ఎండ్ 4 ఉంది మనకి, అంటే డైరెక్షన్ ఇది ఇటరేట్ అవుతున్నాం అనుకోని. సో స్టార్ట్ 2 కాబట్టి నేను ఏం చెప్పాను, స్టార్ట్లో 1 పెట్టుకోవాలి అండ్ ఎండ్ +1లో -1 పెట్టుకోవాలి. సో ఇది ఆల్గోరిథం బేసికల్గా. అండ్ సో ఇప్పుడు ఇది అయిపోయింది. ఇది అయిపోయాక నెక్స్ట్ ఇది తీసుకోవాలి 4 1. అప్పుడు స్టార్ట్ ఏమవుతుంది, స్టార్ట్ 4 అవుతుంది, ఎండ్ 1 అవుతుంది. బట్ ఇది మనము రివర్స్గా ఇప్పుడు 4 to 1 అన్నా 1 to 4 అన్నా ప్రోగ్రామేటికల్గా మనం సేమ్ కాబట్టి మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా స్టార్ట్లో మినిమం పెట్టుకోవాలి, రైట్? బికాజ్ మనకు కూడా డిఫరెంట్ కండిషన్స్ రాయకుండా స్టార్ట్లో చిన్న వాల్యూ అండ్ ఎండ్లో పెద్ద వాల్యూ ఉంటే మనకి సింపుల్ అయిపోతుంది. దీనికి ఎందుకు మనం యాక్చువల్గా స్టార్ట్లో చిన్న వాల్యూ ఎండ్లో పెద్ద వాల్యూ పెట్టుకోవాలి, లైక్ ఎందుకు 4 to 1 వెళ్ళొద్దు అనేది నేను నెక్స్ట్ చెప్తాను. సో స్టార్ట్లో 1 ఉంది, ఇప్పుడు ఎండ్లో 4 ఉంది. ఇప్పుడు స్టార్ట్లో 1 కాబట్టి 1 స్టార్ట్లో ఉన్న పొజిషన్లో +1 చేసుకోవాలి. సో ఇక్కడ ఆల్రెడీ 0 కాబట్టి 1 చేద్దాం. నెక్స్ట్ ఎండ్ 4 కాబట్టి ఎండ్లో మనము ఏ వాల్యూ పెట్టొద్దు, ఎండ్ +1లో డిక్రిమెంట్ చేయాలి. సో ఇది -2 అవుతుంది. నెక్స్ట్ 1 3, రైట్? ఈ 1 3 మనం ఏం చేస్తున్నాం, ఈ 1 3 ఇందులో స్టార్ట్లో మినిమం ఉంటుంది, ఎండ్లో మ్యాక్స్ ఉంటుంది. 1 3 ఇప్పుడు స్టార్ట్ ఎట్లయినా మళ్ళీ ఇంక్రిమెంట్ చేయాలి అండ్ ఎండ్లో వచ్చేసి 3 కదా, 3 +1 4 ప్లేస్లో -1 పెట్టుకోవాలి. సో ఇది ఒక ఫర్ లూప్ వాడి మనం ఈ డైరెక్షన్ అనేది అరేని ఇటరేట్ అయ్యి ఈచ్ రేంజ్కి, లైక్ ఈచ్ డైరెక్షన్కి మనము బిగ్ ఆఫ్ 1లో అరేని యాక్సెస్ చేసి టూ పొజిషన్స్లో మనము ఒక దగ్గర ఇంక్రిమెంట్, ఒక దగ్గర డిక్రిమెంట్ చేస్తున్నాం. అండ్ దీనికి మనకి జస్ట్ బిగ్ ఆఫ్ 1 అయింది ఇంటర్నల్గా అరేలో పెట్టడానికి. బట్ ఈ డైరెక్షన్ మొత్తం ట్రావర్స్ అయినాం కాబట్టి బిగ్ ఆఫ్ 1. సో నెక్స్ట్ ఈ అరేని ట్రావర్స్ కావాలి. ఈ అరేని ట్రావర్స్ అయ్యేటప్పుడు మనం ఏం చేయాలంటే ఏదైతే మనకి ప్రజెంట్ విజిటెడ్ అయి ఉన్న ఎలిమెంట్ ఉంటుందో ఆ ఎలిమెంట్లో ఉన్న వాల్యూ ప్రీవియస్ వాల్యూ తోటి అడిషన్ చేయాలి. సపోజ్ ఇక్కడ 2 ఉంది, 2కి ప్రీవియస్ ఏముండదు కాబట్టి 0. సో 1లో 2 ఉంది అండ్ నెక్స్ట్ పొజిషన్ ఇద్దాం 2.
2లో 1 ఉంది. సో అది ప్రీవియస్ పొజిషన్తో ప్లేస్ చేసుకోవాలి కదా, బికాస్ జనరల్గా మనం 2 to 4 రేంజ్ ఉందనుకోండి, 2లో 1 పెట్టుకున్నాం, ఒకవేళ 3కి వచ్చినప్పుడు ఆ 2 to 4 రేంజ్ని కవర్ చేయడానికి ప్రీవియస్ ఉన్న వాల్యూని దీంట్లో పెట్టుకోవాలి కాబట్టి మనం ప్లేస్ చేస్తున్నాం. సో 2లో 1 ఉంది, ప్రీవియస్గా అది ఏదైతే ట్రావర్స్ అయిందో లేదో అని చెక్ చేసి అంటే తెలియాలి కాబట్టి 2+1 3 అవుతుంది. నెక్స్ట్ 3లో ప్రీవియస్ 0 ఉంది, 0+3 ప్రీవియస్ది 3 అవుతుంది. నెక్స్ట్ 4లో -1 ఉంది, ప్రీవియస్గా 3 కాబట్టి 3 - 1 2 అవుతుంది. నెక్స్ట్ ఇందులో -2 ఉండే కదా, 2 - 2 0 అవుతుంది. సో ఇప్పుడు ఇది ఇంకో ట్రావర్స్లో మనకు వచ్చేసింది. అండ్ ఇప్పుడు ఇదే మీ ప్రీవియస్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్తో కంపేర్ చేస్తే మనకి సేమ్ అదే సొల్యూషన్ ఉంది విత్ ప్రీవియస్ n² అయితే ఇది బిగ్ ఆఫ్ n, రైట్. అండ్ ఇదే ట్రావర్స్లో మనం మ్యాక్సిమం కూడా రిటర్న్ చేసేయచ్చు. సో అది ప్రోగ్రామేటిక్గా చూద్దాం ఎలా రిటర్న్ చేస్తాం మ్యాక్సిమం. బట్ సో ఇదన్నమాట ఇంట్యూషన్. అండ్ యాజ్ సైడ్ ఎందుకు మనం స్టార్ట్లో మినిమం తీసుకోవాలి, ఎండ్లో మ్యాక్సిమం ఎప్పుడు మనం తీసుకునే పేర్లో ఉండాలంటే, ఇప్పుడు ఒకవేళ 4,1 ఉంది, స్టార్ట్లో 4 తీసుకున్నాం అనుకోండి అండ్ ఎండ్లో 1 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏం ఇంట్యూషన్ ఫామ్ చేసినాం, స్టార్ట్లో ఎప్పుడైనా 1 ఉండాలి, ఎండ్ +1 -1 ఉండాలి కదా. సో ఎప్పుడైనా స్టార్ట్లో ఇప్పుడు 1 పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ 1, ఎండ్లో -1 పెట్టుకుంటే ఇక్కడ -1, ఎండ్ +1, సో అది ఎండ్ +1 -1, సో అది ఈడొస్తుంది. సో మనకి మళ్ళీ మనము ఇట్లా ట్రావెల్స్ చేయాల్సి వస్తుంది. సో ఆ డైరెక్షన్ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఆ డైరెక్షన్ని అన్నీ ఇప్పుడు ఒకటి ఫార్వర్డ్ ఒకటి బ్యాక్వర్డ్ డైరెక్షన్కి మళ్ళీ డిఫరెంట్ లాజిక్ రాయాల్సి వస్తుంది అండ్ మొత్తం మన ఇంట్యూషనే రాంగ్ అయిపోతుంది. సో ఇలా కాకుండా అన్నీ ఒకటే డైరెక్షన్లో పెట్టుకుంటే మనకి బెస్ట్, రైట్. బికాజ్ 2 to 4 అయినా 1 to 4 అయినా కౌంట్ సేమ్ ఉంటుంది కాబట్టి మనము 2 to 4 అయినా 1 to 4 అయినా మనము స్టార్ట్ పొజిషన్లో ఎప్పుడైనా మినిమం తీసుకోవాలి, ఎండ్ పొజిషన్లో మ్యాక్సిమం తీసుకోవాలి. సో ఇది సొల్యూషన్. ఇప్పుడు దీని కోడింగ్ చూద్దాం. సో ఇప్పుడు మనం కోడింగ్ చూద్దాము. కోడింగ్కి ముందట ఒకసారి మనం ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంది మళ్ళీ ఒకసారి ఆల్గోరిథంగా కమెంట్ రాసుకుంది. సో ఫస్ట్ మనకి n ఇస్తాడు, n విల్ బి ద పొజిషన్స్ అండ్ అరే విల్ బి ద డైరెక్షన్స్. అండ్ ఈ అరే అనే డైరెక్షన్స్ m, దాని సైజ్ వచ్చేసి m. సో ఇప్పుడు మనకి ఫస్ట్ యాజ్ అ సైడ్ ఈచ్ రేంజ్ని మనం ఇటరేట్ కావాలి. ఇటరేట్ ఈచ్ రేంజ్ అయ్యాక టేక్ ఈచ్ రేంజ్ అంటే ఆ ఇటరేషన్లో ఈచ్ రేంజ్ని తీసుకొని స్టార్ట్కి మినిమం వాల్యూ అండ్ ఎండ్కి మ్యాక్స్ వాల్యూ పెట్టుకోవాలి. దాని తర్వాత బిఫోర్ దిస్ యాక్చువల్ ఒక టెంపరీ ఆర్ విజిటెడ్ అరేని ఇనిషియలైజ్ చేసుకోవాలి. బికాజ్ మనకి ఆ డైరెక్షన్ ఏదైతే వెళ్తామో ఆ డైరెక్షన్లో విజిటెడ్ ఆర్ ఇంక్రిమెంట్ చేసుకోవడానికి పొజిషన్స్ అండ్ సైజ్ వచ్చేసి n, బికాజ్ n పొజిషన్స్ ఉంటాయి కాబట్టి. అండ్ అలా ట్రావర్స్ అయ్యి ఈ స్టార్ట్ అనే పొజిషన్లో ఇంక్రిమెంట్ చేసుకోవాలి అండ్ ఎండ్ అనే పొజిషన్లో డిక్రిమెంట్ చేసుకోవాలి. సో ఈచ్ రేంజ్ని మనము స్టార్ట్ అండ్ ఎండ్ మినిమం అండ్ మ్యాక్సిమం వాల్యూ పెట్టుకోవాలి అండ్ స్టార్ట్ని ఇంక్రిమెంట్ అండ్ ఎండ్ని డిక్రిమెంట్ చేయాలి. నెక్స్ట్ ట్రావర్స్, ఇది ఎండ్ ఆఫ్ లూప్ అనమాట. సో లూప్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ ఆఫ్ లూప్, ఓకే. ఎండ్ ఆఫ్ లూప్ అయిపోయాక ఇటరేట్ విజిటెడ్ అరే అండ్ carry forward values in each position to next position and return max. So this is the algorithm. ఇప్పుడు సేమ్ మనకి ఇచ్చిందే అంటే ఏదైతే మనం పైన నోట్ చేసుకున్నామో సేమ్ అదే మనం కింద ఇంప్లిమెంట్ చేద్దాం. ఫస్ట్ అరే లెంత్ కనుక్కుందాం, విచ్ ఇస్ డైరెక్షన్స్ లెంత్. నెక్స్ట్ ఒక విజిటెడ్ అరేని ఇనిషియలైజ్ చేయాలి. ఇంట్ ఆఫ్ సైజ్ m, బికాస్ సైజ్ n, బికాస్ n పొజిషన్స్ ఉంటాయి కాబట్టి, అంటే ట్రాక్లో n పొజిషన్స్. నెక్స్ట్ మనం ఒక ఫర్ లూప్ ఇటరేట్ కావాలి.
విచ్ షుడ్ బి n-1 బికాస్ మనం రేంజ్ తీసుకుంటాం, లైక్ పేరు తీసుకుంటాం కాబట్టి n-1 అవుతుంది. అండ్ ఇక్కడ మనం స్టార్ట్ లో మ్యాథ్ డాట్ మిన్ పెట్టుకోవాలి. అరే ఆఫ్ ఐ array of I array of I plus 1 and end లో math dot max array of I array of I plus 1, రైట్. ఇప్పుడు స్టార్ట్ అండ్ ఎండ్ వచ్చాయి అండ్ మనం అది విజిటెడ్ అరేలో దాన్ని స్టార్ట్ పొజిషన్లో ఇంక్రిమెంట్ చేసుకోవాలి అండ్ ఎండ్ పొజిషన్ ప్లస్ 1 ఎండ్ పొజిషన్ ప్లస్ 1 డిక్రిమెంట్ చేసుకోవాలి. ఓకే. అండ్ ఇక్కడ మనము n+1 తీసుకుందాం బికాస్ 0th ఇండెక్స్ కాకుండా ఫస్ట్ ఇండెక్స్ నుంచి తీసుకోవాలి కాబట్టి 0th ఇండెక్స్ అయితే మనకి పొజిషన్స్ మనం 1 to n అనుకుంటున్నాం. అరేలో వచ్చేసి 0th ఇండెక్స్ నుంచి స్టార్ట్ కావాలి అండ్ n-1కి వెళ్ళాలి. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఒక ఇండెక్స్ ఎక్కువ ఉంటే లైక్ ఇండెక్స్ ఎక్కువ ఇనిషియలైజ్ చేసుకోవడం వల్ల 1 to n వరకు వెళ్ళొచ్చు. సో దట్ 0 విల్ బి ఎంప్టీ ఆల్వేస్. సారీ, ఇక్కడ n+1 కాదు, n+2 తీసుకుందాం బికాస్ ఇప్పుడు ఒకవేళ మనము n తీసుకున్నాం అనుకోండి 0 to n-1, రైట్. ఇది n తీసుకుంటే అండ్ ఇప్పుడు ఒకవేళ మనము n+1 ఇనిషియలైజ్ చేసుకుంటే 0 to n అవుతుంది విచ్ ఇస్ n+1 ఎలిమెంట్స్. అప్పుడు మనము n వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ కేస్ అనేది మనకి 2,4 వరకు వర్క్ అవుతుంది బికాస్ 4 అనేది ఎండ్ కాబట్టి 4+1 5 పొజిషన్లో -1 పెడతాం. అదే 2,5 ఇచ్చాడు అనుకోండి ఆ రేంజ్ మనకి. సో 2,5 ఇస్తే 5+1 6 అవుతుంది కదా. సో 6 అనేది ఎలిమెంట్ ఇండెక్స్ ఉండదు, సో అది బ్రేక్ అవుతుంది కాబట్టి మనము ఒకవేళ ఇది 0 to n అవుతుంది, 0 to n+1 అంటే n+2 ఇండెక్సెస్ ఎక్స్ట్రా మనం ఇనిషియలైజ్ చేసుకోవాలి బికాస్ 0 to n వచ్చేసి n+1 ఇండెక్సెస్, ఇంకో +1 అంటే ఇప్పుడు మనకు 5 అనేది పొజిషన్ అంటే ఆ ట్రాక్ అనుకుందాం. 5 ట్రాక్ అయితే మనము 0 అనేది ఒక ట్రాక్ అండ్ +1 6 అనేది ఒక ట్రాక్, 2 ట్రాక్స్ 2 పొజిషన్స్ మనం ఎక్కువ ఇనిషియలైజ్ చేసుకుంటాం. సో దట్ అవి ఎంప్టీ ఉండొచ్చు ఆర్ ఎల్స్ మనకి అంటే లాస్ట్ ట్రాక్ 6ది అది ట్రాక్ కంప్లీట్గా ట్రావర్స్ అయినప్పుడు దాంట్లో -1 పెట్టుకోవచ్చు. సో అది ఒక నొటేషన్. అండ్ ఇక్కడ మనము ఇంటూ మ్యాక్స్ పెట్టుకుందాం, 0కి ఇనిషియలైజ్ చేసుకున్నాం. మ్యాక్స్ ఇండెక్స్ ఒకటి, అది కూడా అది 0కి ఇనిషియలైజ్ చేసుకున్నాం బికాస్ మ్యాక్స్ మనకి ఇలా దొరికిపోతుంది కదా. సో ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు 1 నుంచి ట్రావర్స్ కావాలి బికాస్ 1 ఇండెక్స్ నుంచి n వరకు వెళ్ళాలి ఈక్వల్ టు n+2 ఇనిషియలైజేషన్ కాబట్టి 2 వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. n వరకు కావాలి బికాస్ మనకి 1 to n పొజిషన్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ i++, ఇక్కడ మనము ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ప్రీవియస్ ఉన్న ఎలిమెంట్ని ప్రజెంట్ దాంట్లో పెట్టుకోవాలి, రైట్. సో ఇంట్ ప్రీవియస్ ఈక్వల్ టు విజిటెడ్ i-1, అది ప్రీవియస్. ఇప్పుడు ప్రజెంట్లో పెట్టుకోవాలి, అది ప్రజెంట్లోకి అపెండ్ చేసుకోవాలి, మీన్స్ క్యారీ ఫార్వర్డ్ అపెండ్ చేసుకోవాలి. ప్రీవియస్ మనం ఆ వేరియబుల్ని కూడా అవాయిడ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు వరకు ఉన్న మ్యాక్స్, ఇఫ్ ప్రజెంట్ మ్యాక్స్ లెస్ దాన్ విజిటెడ్ కన్నా తక్కువ ఉంటే అప్పుడు మనం మ్యాక్స్లో విజిటెడ్ అప్డేట్ చేసుకోవాలి అండ్ మ్యాక్స్ ఇండెక్స్లో ఐ పెట్టుకోవాలి. నెక్స్ట్ రిటర్న్ మ్యాక్స్ ఇండెక్స్, రైట్. ఇక్కడ మనం సొల్యూషన్ ప్రింట్ చేద్దాం.
సో 2 ఈజ్ ద అవుట్పుట్. లైక్ 2, 4, 1, 3కి 2 అనేది మోస్ట్ విజిటెడ్ ఇండెక్స్ కాబట్టి ఇది అవుట్పుట్. సో ఇది కాకుండా వేరే తీసుకుందాం. ఒకవేళ 1, 5, 10 అండ్ 3కి సో 1 to 5, 10 to 5 to 10 అండ్ 10 to 3 వచ్చాము. సో అప్పుడు ఏది హైయెస్ట్? ఇక్కడ మనకి అట్ మోస్ట్ 10 ఉందనుకున్నాం. బికాస్ ఇక్కడ n-2 అనేది టెస్ట్ చేసేది ఈ వాల్యూ అనమాట. బికాస్ మనకి 10 పొజిషన్స్ ఉంటాయి. ఒకవేళ 5 to 10 వచ్చినప్పుడు 5లో 1 పెడతాం. 10లో 10+1లో -1 పెట్టాలి కదా. అంటే 11th ఇండెక్స్లో -1 పెట్టాలి కదా. సో n+2 ఇనిషియలైజ్ చేసుకోవడం వల్ల 11th ఇండెక్స్ ఉంటుంది మనకి. అందుకోసమే n+2 వాడాము. సో ఇప్పుడు రన్ చేద్దాము. 5. సో 5 అనేది మోస్ట్ నెంబర్ ఆఫ్ విజిటెడ్. బికాస్ 1 to 5 వెళ్తాము. 5 ఒకసారి, 5 to 10, 5 రెండోసారి, 10 to 3 వచ్చినప్పుడు 5 మూడోసారి. సో దట్ ఈస్ ద that is the solution and this is a code. బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ మీరు ట్రై చేయండి. ఎక్స్ప్లెనేషన్ కన్ఫ్యూజన్ ఉంటే కమెంట్స్లో ఒకసారి చెప్పండి.